వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు అంటువ్యాధులపై అపోహలు నమ్మవద్దు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. మండలంలో రెండవ రోజు కొనసాగుతున్న వైద్య శిబిరం. పెనుగంచిప్రోలులో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాన్ని డిఎంహెచ్ఓ సుహాసిని సోమవారం సందర్శించారు. డిఎంహెచ్ఓ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గ్రామంలో చర్మ వ్యాధులతో చిన్నారులు ఇన్ఫెక్షన్లకు గురై ఇబ్బంది పడడంతో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించగా సాధారణ ఇన్ఫెక్షన్గా నిర్ధారణ అయ్యిందని, ప్రజలు ఎవరు అపోహలు నమ్మవద్దని, ఇప్పటికే గ్రామంలో సుమారు 3500కు పైగా నమూనాలు సేకరించామని, ఎటువంటి ప్రమాదకరమైన వ్యాధులు గ్రామంలో లేవని, ఇన్ఫెక్షన్కు గురైన చిన్నారి కూడా ఈరోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిందని తెలిపారు. పిల్లల విషయంలో పిల్లల తల్లిదండ్రులు వ్యక్తిగత పరిశుభ్రత విధిగా పాటించాలని, ఆహార పదార్థాలు తినిపించే సమయంలో చేతులను శుభ్రపరచుకోవాలని సూచించారు. నమస్కారం అండి. సో ఈరోజు పెనుగంచిప్రోలులో రెండో రోజు భాగంగా ఈ రోజంతా ఉదయాన్నే మా టీమ్స్ అన్నీ కూడా ఎమ్మెల్యేహెచ్పి ఏఎన్ఎం వాళ్ళందరూ కూడా సర్వేలు ఆల్రెడీ చేస్తున్నారండి. సో ఈరోజు మేము నిన్నటి అంతా కూడా మొత్తం అంతా సర్వేలో ఇక్కడున్న హౌస్ హోల్డ్స్ తీసుకుంటే 3911 గాను 3178 హౌసెస్ నిన్న చేయటం జరిగింది. సో అందులో మొత్తంగా మేము పిల్లల్ని 0 to 5 years వాళ్ళని 808 మందిని మేము మొత్తం కూడా పిల్లల్ని కూడా సర్వేలో మేము చూడటం జరిగింది. సో ఆ దాంట్లో కూడా ఏ ఒక్కళ్ళు కూడా అక్కడ మనకి ఇటువంటి వ్యాధితో ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరండి. సో యాక్టివ్ కేసెస్ ఒకటి వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ పెద్ద పాప ఆల్రెడీ తగ్గిపోయి ఉంది. వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఒక చిన్న పాపకి కొంచెం వేరియంట్ ఆఫ్ లీజన్ ఉంది. సో అది కూడా ఆల్రెడీ తగ్గిపోయింది. సో యాక్టివ్ కేసు ఒకటండి. దట్ యాక్టివ్ కేసు అనేది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిన్న పంపించి అక్కడికి మేము అడ్మిట్ చేశాము. ఆ కేసు కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను మాట్లాడాను, వాళ్ళు ఆ పాపను కూడా డిశ్చార్జ్ చేసేసారు. సో పాప కూడా ఇంకొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి అందరూ చాలామంది ఇదేదో కొత్త వ్యాధి, వింత వ్యాధి అని అనుకుంటున్నారు. దయచేసి మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఇది కొత్త వ్యాధి, వింత వ్యాధి, మందులకి ఒకవేళ ఇది అవ్వదేమో, ఎటువంటి ఏదైనా ప్రమాణాలకి దారితీస్తుందేమో అని చాలామంది కూడా భయభ్రాంతులు అవుతున్నారు అన్నట్టుగా కొన్ని విదంతులు అనేది నాకు వినిపిస్తున్నాయి. కానీ ఎవరు కూడా అలా భయపడాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు ఇక్కడ చేస్తే కూడా మీకు పరిస్థితులన్నీ కూడా ఇక్కడ చూస్తున్నా కూడా, ఇక్కడ ఇంత మెడికల్ క్యాంప్ పెడుతున్నా కూడా అలాంటి వాళ్ళు కూడా మనకి పిల్లలు కూడా ఎవరు లేరు. సర్వేలో కూడా మనకి కూడా ఎక్కడ కూడా కేసులు లేవు. ఆ ఉన్న ఒక్క యాక్టివ్ కేసు కూడా ఇక్కడికి వచ్చేసింది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అందరూ పిల్లలు ముందు చేతులు శుభ్రపరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు, వాళ్ళకి ఏదైనా పెట్టేటప్పుడు కూడా చేతులు శుభ్రపరచుకొని వాళ్ళకి పెడితే బాగుంటుంది. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ అనేది అందరూ కూడా తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత అట్లానే పరిసరాల పరిశుభ్రత అనేది చాలా అవసరము. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ.